అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: విత్తన ఎంపిక కొనుగోలులో జాగ్రత్తలు, ఎత్తుమళ్లలో కూరగాయ నారు పెంపకం మెలకువలు, కార్పు చేపల పెంపకంలో ఖర్చులు తగ్గించుకునేందుకు సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ప్రతినిత్యం రైతుకు ఆదాయాన్నిచ్చేవి నిత్యావసరాలైన కూరగాయలు. ఖరీఫ్ సీజన్ ఆసన్నమవుతున్న వేళ రైతులు కూరగాయల సాగుకు సన్నద్ధమవుతున్నారు. సాధారణంగా కూరగాయ నార్లను రైతులు చదును మళ్లలో పోయటం పరిపాటి. దీన్ని పల్లెం పద్ధతి అని కూడా అంటారు. ఇలా పల్లెం విధానంలో నారును పెంచడం వల్ల అధిక వర్షాలకు నారు మునిగిపోయి కుళ్ళు తెగులతో పాడయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. అలా కాక నారును ఎత్తుమళ్ల విధానంలో పెంచితే నారుకుళ్ళు సమస్యలు తగ్గుతాయి. ఎత్తుమళ్లలో కూరగాయ నారుమళ్ల పెంపకం గురించి పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ నుంచి తెలుసుకుందాం. కూరగాయల మడులు ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా నర్సరీ బెడ్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా వేసవిలో 3 నుండి 4 సార్లు దున్నుకున్నటువంటి పొలంలో మనము ప్రధాన పొలాన్ని సెపరేట్గా చేసుకొని నారుమడులని ఒక 250 స్క్వేర్ మీటర్ ప్రాంతాన్ని మనం ఒక హెక్టేర్కి అవసరమైనటువంటి నారుమడులను తయారు చేసుకోవచ్చు. ఈ 250 స్క్వేర్ మీటర్స్ ఉన్నటువంటి ఏరియాని మనం ఒక 3 నుండి 4 సార్లు దున్నుకొని మట్టిని పెళ్ళలు లేకుండా ఒక ఫైన్ పొడి మాదిరిగా వచ్చేటట్టుగా మనం దున్నుకొని మనము రైజ్డ్ బెడ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. రైజ్డ్ బెడ్స్ వచ్చేసరికి మనము 1 మీటర్ వెడల్పు, లెంత్ పొడుగు అనేది మనకు తగ్గట్టుగా, అదేవిధంగా హైట్ 10 నుండి 15 సెంటీమీటర్ల హైట్ ఉన్నటువంటి ఈ నారు మడుల్ని తయారు చేసుకోవాలి. రైజ్డ్ బెడ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత రైజ్డ్ బెడ్స్ని 2 ml per లీటర్ పెండిమిథలిన్ అనే కెమికల్ని నీటిలో వేసి పిచికారీ చేసినట్లయితే మనకు ఎటువంటి కలుపు సమస్య ఉండదు. అదేవిధంగా ఈ సాయిల్ని రైజ్డ్ బెడ్స్ని ఈ మల్చింగ్ సీట్స్తో కవర్ చేసినట్లయితే మనకేంటంటే ఈ కలుపు సమస్య అనేది ఉండదు. దీన్నే సాయిల్ స్టెరిలైజేషన్ అని కూడా ప్రక్రియ అని కూడా అంటారు. ఈ సాయిల్ స్టెరిలైజేషన్ని మనం రైజ్డ్ బెడ్స్లో ఈ పాలిథిన్ కవర్ని ఒక 7 to 10 days 7 నుండి 10 రోజులు ఉంచినట్లయితే ఈ వేసవికాలంలో ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రతల కారణంగా లోపల ఉన్నటువంటి కలుపును నివారించవచ్చు. అదేవిధంగా శిలీంధ్రాలను కూడా నాశనం చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎత్తైన నారుమడిల్లో ఈ కూరగాయల యొక్క విత్తనాలని లైన్ పద్ధతిలో నాటుకున్నట్లయితే మనకి మంచి నాణ్యమైనటువంటి నారు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఒక 250 స్క్వేర్ మీటర్స్ ఏరియాకి మనకి 4 నుండి 5 కేజీల యూరియా, 10 కేజీల ఫాస్ఫరస్ ఉండేటట్టు అదేవిధంగా వర్మీ కంపోస్ట్, ఈ 3 మిశ్రమాలని మనం కలుపుకున్నట్లయితే నారుమడిలో అధిక పోషక విలువలు ఉన్నటువంటి నారుమడులను తయారు చేసుకోగలుగుతాం. దీంట్లో ఈ నారుమడిలో రైజ్డ్ బెడ్స్ ద్వారా మనము విత్తనాలను నాటుకున్నట్లయితే నాణ్యమైనటువంటి మనకి నారు అనేది లభ్యమవుతూ ఉంటుంది. మిగతా ప్రధాన పొలంలో మనము వర్మీ కంపోస్ట్ కానీ, అదేవిధంగా పశువుల గత్తాన్ని కానీ స్ప్రెడ్ చేసుకొని ఆఖరి దుక్కులో ఫాస్ఫరస్ని ఇచ్చేసుకోవడం వల్ల కూలీల
లభ్యత ప్రకారము మీరు రైజ్డ్ బెడ్స్, ఎత్తైన బెడ్లు తయారు చేసుకోవడం కానీ, అదేవిధంగా సాళ్ళు తయారు చేసుకోవడం కానీ ఈ మధ్యకాలంలో చేసుకోవాలి ప్రధాన పొలంలో. అదేవిధంగా నారుమడిలో మనం ఏంటంటే ఎటువంటి కీటకాలను మనం గమనించినట్లయితే ఇమిడోక్లోప్రిడ్ సొల్యూషన్ని పిచికారీ చేసినట్లయితే పురుగులు ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది నారుమడిలో. నారు ప్రధాన పొలంలో నాటుకునే ముందర నారు యొక్క చివరి ఏవైతే లేత యొక్క కొమ్మలు ఏవైతే ఉంటాయో అవి త్రుంచి మనం ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే ఎక్కువగా కీటకాలు ఎక్కడైతే సాఫ్ట్ టిష్యూస్ కణజాలము ఉంటుందో ఆ కణజాలంలో మనకి కొరుక్కుంటూ తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఇలా తుంచడం వల్ల టాప్ పోర్షన్ని తుంచడం వల్ల మనకి ఆ కీటకాల బెడదనేది తక్కువగా ఉంటుంది. దాన్ని ప్రధాన పొలంలో ఒక నెల రోజుల వ్యవధి తర్వాత ప్రధాన పొలంలోకి మార్చుకున్నట్లయితే అక్కడ కూరగాయలు అనేవి సాగయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది తొలకరి సకాలంలో ఉంటుందన్న వాతావరణ శాఖ సూచన రైతుల్లో ఆనందాన్ని నింపింది. ఇప్పటికే రైతులు పొలం పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇక రైతులు దృష్టి పెట్టాల్సిన ముఖ్యమైన అంశం విత్తన ఎంపిక. వర్షాలు వచ్చాక చూద్దాంలే అనుకుంటే మనకు కావలసిన విత్తనం దొరక్కపోవచ్చు. ఒకవేళ దొరికినా అది నాణ్యమైనదో కాదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొందరు ఆదరాబాదరాగా దొరికిన విత్తనాన్ని తెచ్చుకుని వేసుకుంటూ ఉంటారు. దళారుల వద్ద తక్కువ రేటుకు దొరుకుతుందని బిల్లులు లేకుండా విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో విత్తన నాణ్యత లేక ఒక్కోసారి మొలక సరిగా లేకపోవడం, మొలిచిన దిగుబడి అంతంత మాత్రంగా ఉండటం లేదా అసలే రాకపోవటం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడే మనం వేయాల్సిన రకాన్ని నిర్ణయించుకొని విత్తనాలను సమకూర్చుకోవడం మంచిది. కాబట్టి విత్తన ఎంపికలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం పరిశోధనా సహ సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి. జనరల్గా ఇప్పుడు రైతాంగం అంతా కూడా అంటే ఇటు వరి కానీ లేకపోతే మెట్ట పంటల లోపల ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు ఇట్లాంటి వేసుకునే రైతులందరూ కూడా విత్తనాల గురించి ఇంకొక వారం 10 రోజుల లోపల మొదలు పెడతారు. అందరూ కొంచెం 2 చినుకులు పడంగానే రైతులందరూ ఇదే పనిగా ఎంక్వైరీలు చేయడం, తిరగడం మొదలు పెడతా ఉంటారు. ఈ సందర్భంగా రైతులకు తెలియజేసేది ఏంటంటే పంటలు 2 రకాలు ఉంటాయి ముఖ్యంగా. ఒకటి ఏంటంటే స్వపరాగ సంపర్కం జరుపుకునేటువంటి, ఒకటి పరపరాగ సంపర్కం. ఇప్పుడు వరి కానీ, కందులు కానీ, పెసళ్ళు కానీ, మినుములు కానీ, పల్లికాయ కానీ, నువ్వులు కానీ ఇలాంటివన్నీ కూడా కొంతమేరకు అంటే స్వపరాగ సంపర్కం అంటే వాటిలో పెద్దగా మనం ప్రతి సంవత్సరం సీడ్ కొనాల్సిన అవసరం ఉండదు. మనకు ఒకసారి మనం విత్తనం కొనుక్కొచ్చుకున్నామంటే కల్తీలు లేకుండా అంటే రోగాలు ఇట్లా రానిటువంటి బాగా కొంచెం రంగులలో కానీ ఎత్తులో కానీ కొంచెం డిఫరెంట్గా లేనటువంటి ప్లాంట్స్ని కొన్ని పీకేసినట్లయితే ఆ సీడును మనం దాదాపు ఒక 5-6 సంవత్సరాలు మళ్ళీ వాడుకోవచ్చు మనం. సో కాబట్టి వడ్లల్లో కానివ్వండి, పల్లికాయలు కానివ్వండి, కందులలో కానివ్వండి, పెసళ్ళల్లో కానివ్వండి, మినుములు కానివ్వండి, నువ్వులు ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు విత్తనాలు తీసుకొచ్చుకున్నారంటే ఒక 5-6 సంవత్సరాల వరకు విత్తనం లోపల ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినకుండా పూర్తి స్థాయిలో దిగుబడి వచ్చేటట్టుగా ఉండేటట్టుగా చూసుకోవడం కొరకు సేమ్ మీ సీడ్ని మీరే వాడుకోవచ్చు. ఏ కారణం చేతనైనా మీ పొలంలో అలాంటి సీడ్ దొరకకపోతే మీ ఊరిలో మీ పక్కా రైతు దగ్గర కూడా తీసుకొని వాడుకోవచ్చు. మీరు అదే పనిగా మీరు అక్కడి నుంచి సిటీలోకి వచ్చి డీలర్ దగ్గరనో లేదా షాపులలో అంత కష్టపడి కొనాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ కొనుక్కున్నా కూడా మీరు అందరూ ఒకే రకాన్ని కావాలని పెట్టుకుంటే కూడా ఆ పర్టికులర్ రకం అనేది అందరు రైతులకు అందుబాటులో ఉండదు. అది అప్పుడు ఏమైతే అంటది, మీరు రైతులు ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి షాపులలో వీళ్ళు కూడా అదే సీడ్ను సరే కొంచెం మంచిగున్నా లేకున్నా అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివల్ల కల్తీ సీడ్ అయితే ఉంటుంది. అట్లా అవసరం లేదు. ఎందుకంటే ఏ పంటలోనైనా సరే దిగుబడులు అనేది కేవలం రకాల మీదనే ఆధారపడి ఉండదు. రకం కొంత మేరకు, దానికంటే కూడా వాతావరణం, యాజమాన్యం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు అడిగిన రకం లేకపోతే మంచి రకం ఇంకోటి ఉంటుంది మనకు ఆల్టర్నేట్గా. కానీ అదే రకం కావాలనుకున్నప్పుడు కల్తీకి దారితీస్తుంది. అది జనరల్గా నకిలీ విత్తనాలు అంటే ఎట్లా తెలుస్తుంది అంటే రైతులకు చాలామంది పురుగు వస్తే కూడా నకిలీ అనుకుంటారు, లేకపోతే అట్లా కాదు. దానికంటే కూడా మీరు వేసినటువంటి పంట ఎగుడు దిగుడుగా ఉండడం,
పూతకు అన్నీ ఒకేసారి పూతకు రాకుండా కొన్ని ఒకసారి పూతకు వచ్చి కొన్ని ఒకసారి పూతకు రావడం, ఇట్లాంటి తేడాలు కనుకుంటే తప్పనిసరిగా మీరు నకిలీలా భావించి దానికి ఇమ్మీడియట్గా వ్యవసాయ శాఖ మొట్టమొదటగా మీరు సంప్రదించాల్సింది వ్యవసాయ విస్తరణాధికారి కానీ వ్యవసాయ అధికారి కానీ దానికి ఒక లెటర్ ఇచ్చి ఆ లెటర్ అతనికి ఇచ్చినట్టుగా ఒక రిసీట్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి. సో వాళ్ళు డిఏఓ ద్వారా సంబంధిత శాస్త్రవేత్తలకి ఒక కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కమిటీ, వాళ్ళు విజిట్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ ఇస్తారు. తద్వారా మనం పరిశీలించవచ్చు. మనం ఇంకోటి ఏంటంటే రైతు సోదరులు కొనుక్కునేటప్పుడు కొంచెం అథెంటికేటెడ్ షాప్స్లలో కానీ తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఎస్సి నేషనల్ సీడ్ కార్పొరేషన్, ఇట్లాంటివన్నీ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి సంస్థలు. ఇక్కడికి వెళ్ళి మీరు విత్తనం కొన్నట్లయితే ఏమైతే మీకు బిల్లు ఇస్తారు మీకు. సో ఎక్కడ కూడా కల్తీ జరిగే అవకాశం ఉండదు. కాబట్టి బాగా నమ్మినటువంటి ఒక డీలర్ దగ్గర మంచి పేరున్నటువంటి కంపెనీకి సంబంధించి ఒక బిల్ తీసుకొని, లేదా ప్రభుత్వ సంస్థల నుంచి కొంచెం అడ్వాన్స్గా, అంటే మీరు విత్తనాలు కొనుక్కుంటేప్పుడు రైతులు ఇంకా విత్తనాలు రేపు ఎల్లుండి ఎత్తనం అప్పుడు కొనడం కూడా కొందరు మొదలు పెడతారు. ఆ టైంలో ఏంటంటే కొంచెం షార్టేజ్ ఉంటుంది. అప్పుడు అటు ఇటుకి ఏది పడుతుంది కదా అందుబాటులో ఉంటుంది కొనుక్కోవాలనే ఆతృత లోపల ఇక మీరు ఇవన్నీ చూసే ఉండే అవకాశం ఉండే. కాబట్టి కొంచెం ముందుగానే ఒక 10-15 రోజుల ముందుగానే తీసుకొని ఆ బిల్లును తప్పనిసరిగా మీరు ఆ బిల్లు తీసుకునేటప్పుడు కూడా దాని మీద బ్యాచ్ నెంబర్ ఉందా లేదా, ఆ సీడ్ పేరు ప్రాపర్గా రాసినారా, ఇట్లాంటి వివరాలన్నీ కూడా పూర్తిగా ఉండేట్టు తీసుకొని దాన్ని ఒకసారి ఫోటో తీసుకొని వాట్సాప్లో పెట్టుకుంటే మీరు, అంటే మీరు బిల్లు పోయినా కూడా మీకు తర్వాతనైనా మీకు ఫొటోస్లలో ఉంటుంది అది. ఇంకోటి ఏంటంటే విత్తనం కొన్న తర్వాత కూడా మీరు డైరెక్ట్ సోయింగ్ చేసే కంటే ముందు ఒక రాత్రి కొన్ని గింజలను మొలక శాతం పరిశీలించండి మీరు. ఇప్పుడు మొత్తం విత్తనాలు కొనుక్కొచ్చి చిలకలు వేసిన తర్వాత మొలవలేదు అనుకున్నాను అనుకోండి, సీడ్ అంతా వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, మీకు పదును వెళ్ళిపోతుంది మీకు. అట్లా కాకుండా ఒక 10 గింజలు మీరు 10-15 దాన్ని బట్టి గింజలు మొలక శాతం చూసుకుని మంచిగా మొలిసినాయి అనుకోండి, వాటిని మీరు విత్తుకున్నారు అనుకోండి, తప్పనిసరి మీకు ప్రాబ్లం ఉండదు మీకు. సో కాబట్టి అది కూడా మొలక శాతాన్ని పరిశీలించి కూడా విత్తుకోండి. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు వర్షం పూర్తిగా పడకముందే క్రాప్లు సోయింగ్ చేస్తారు, తొందర వేయాలని, ఊర్లో అందరికంటే ముందు మనం వేయాలని. అట్లా చేస్తే ఏమంటే వర్షం ఇలా పడ్డది, ఒక 15 రోజులు 20 రోజులు పడలేదు అనుకోండి, ఈ పదను ఎప్పటికి ఉండదు, ఒకసారి మొలిసేయడానికి కూడా సరిపోదు ఆ పదను. అప్పుడు ఏమైతే గింజలన్నీ చెడిపోతాయి, మళ్ళీ కొనుక్క రావాల్సి వస్తుంది. మళ్ళీ కొనాలంటే ఇంతమందికి సీడ్ దొరకదు మనకు మార్కెట్లో, అప్పుడు కల్తీ సీడ్ అయితే ఉంటుంది. సో కాబట్టి మంచిగా భూమి అంతా తడిసిన తర్వాత 60 to 70 mm వర్షం పడ్డ తర్వాత 1-2 వానలు పడ్డాక భూమిలో వేడంత పోయిన తర్వాతనే వేసుకోండి. ఎందుకంటే అన్ని పంటలు వేసుకోవడానికి తెలంగాణ లోపల చాలా టైం ఉంది. జూన్, జూలై, వరికైతే ఆగస్టు 31 లోపల వేసుకోవచ్చు మనం. కాబట్టి బాగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంచిగా మొలుస్తుంది గింజలు అని అనుకున్నప్పుడే వేసుకుంటే మంచిది. మొలక శాతం పరిశీలించండి, ప్లస్ భూమిలో సఫిషియెంట్ తేమ ఉన్నప్పుడే వేసుకోండి. ఇట్లాంటి కొన్ని చర్యలు కనుక పాటించినట్లయితే తప్పనిసరిగా మీరు మంచి నాణ్యమైనటువంటి విత్తనంతో పాటు యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించి మంచి నికర ఆదాయాన్ని పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలో మంచినీటి చెరువులు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో బొచ్చె, రోహు, మృగాల వంటి చేప రకాలను పెంచుతూ ఉంటారు. వీటిని కార్ప్ చేపలు అంటారు. కార్ప్ చేపల పెంపకంలో ఈ మధ్యకాలంలో విత్తనం, మేతల ఖర్చులు బాగా పెరిగిపోయాయి. సాధారణంగా అధిక శాతం రైతులు చేప పిల్లల కోసం నర్సరీలపై ఆధారపడుతుంటారు. చేప పిల్ల పరిమాణం, వయసును బట్టి పెంపక కాలం ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతులే సొంతంగా పిల్లను 3 అంచెల పద్ధతిలో పెంచుకొని సైజు వచ్చాక పెంపక చెరువుల్లో నిల్వ చేస్తే ఖర్చులు కొంతవరకు తగ్గుతాయి. అలానే కేవలం తౌడునే అందించకుండా మేతల్లో వేరుశనగ చెక్కను తప్పక చేర్చటం, నీటి నాణ్యతను మెరుగుపరచడం వంటి మెలకువలతో కార్ప్ చేపల పెంపకాన్ని తక్కువ ఖర్చుతో లాభసాటిగా మార్చుకోవచ్చునంటూ పెంపకంలో మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త హరిసాధు. ప్రధానంగా కార్పు చేపల పెంపకంలో మనం గమనించినట్లయితే ఎక్కడ మనం చూసినా మంచినీటి వనరుల్లో కార్పు చేపలే సాగు చేస్తారు. అందులో కూడా ఇండియన్ మేజర్ కార్ప్స్లో భాగంగా బొచ్చ, గండె, మోసు చేపలను, అలానే ఎగ్జోటిక్ కార్ప్స్లో భాగంగా గడ్డి చేపలను, కొంతవరకు బంగారు తీగ చేపలను కూడా సాగు చేస్తారు. అయితే ఈ కార్పు చేపల పెంపకంలో మనం ప్రస్తుత పరిస్థితిలో గమనించినట్లయితే మేత ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. మేత ఖర్చు పెరిగినంతగా మనకు చేపల రేటు పెరగట్లేదు. అందువల్ల రైతులకి చాలా వరకు రావాల్సినటువంటి ఆదాయం రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు కాకుండా ఈ లీజు కూడా దాదాపు ఎకరాకి 40 నుంచి 50 వేలకు అయిపోయిన కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ప్రధానంగా మేలైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే కొంతవరకు మనం ముందుకు పోయే అవకాశం ఉంది. అందులో భాగంగా
3 టైర్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా మనం పాటించాలి రైతులు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక నర్సరీ చెరువులు, అలానే రీరింగ్ చెరువులు, అలానే పెంపక చెరువులు, ఈ వివిధ దశల్లో ఉండేటటువంటి చెరువులను మనం నిర్మించుకున్నట్లయితే మనము 2 సంవత్సరాల్లో 3 క్రాపులు తీయచ్చు. అలా 3 క్రాపులు తీయగలిగినప్పుడు మనకు అదనపు ఆదాయం రావడం అనేది మనం గమనించవచ్చు. ఇందులో భాగంగా ఏ రైతు అయినా సరే 10 నుంచి 20 సెంట్లు వైశాల్యం ఉండేటటువంటి చెరువుల్లో నర్సరీ చెరువుల్ని ఒక 2 నిర్మించుకోవడం, అలానే దాదాపు ఒక 3/4 ఎకరా నుంచి ఎకరా సైజు ఉండేటటువంటి రీరింగ్ చెరువులను ఒక 2 నిర్మించుకోవడం, తర్వాత 2.5 ఎకరా నుంచి 3 ఎకరాల వైశాల్యంలో ఉండేటటువంటి పెంపక చెరువుల్ని ఒక 2 నిర్మించుకోవడం అనేది ఒక అనుకూలమైనటువంటి విధానం. ఇలా ఉన్నప్పుడు మనకేమవుతుందంటే తక్కువ రేటుకి నాణ్యమైనటువంటి విత్తనం దొరికినప్పుడు మనం ఈ యొక్క సీడ్ అనేది అంటే స్పాన్ను మనం తీసుకొచ్చి నర్సరీ చెరువుల్లో దాదాపు 3 నెలల వరకు పెంచి అందులో ప్రధానంగా మనం వేరుశనగ చెక్క తవుడు, పచ్చి తవుడుని మేతగా ఇచ్చినట్లయితే దాదాపు 3 నెలలకే 30 గ్రాముల దాకా మనకు అవకాశం ఉంది. 30 గ్రాముల సైజుకి వచ్చేస్తాయి. ఇలా 30 గ్రాముల సైజు వచ్చినటువంటి ఈ యొక్క చేప పిల్లల్ని మనం రీరింగ్ చెరువుల్లోకి మార్చి ఈ రీరింగ్ చెరువుల్లో ఒక 9 నుంచి 12 నెలలు మనం సాగు చేసినట్లయితే మనకు కనీసం 150 నుంచి 200 గ్రాముల సైజుకి వస్తాయి. అంటే దాదాపు సంవత్సరం దాటిపోయింది కాబట్టి వీటిని ఏడుబారిన చేప పిల్లలు అంటాం. ఇలా ఏడుబారిన చేప పిల్లలను మనం పెంపక చెరువుల్లో సాగు చేసినట్లయితే కేవలం 6 నుంచి 7 నెలల్లోనే మనకు పంట వచ్చే అవకాశం ఉంది. కిలో దాటిపోయే ఛాన్స్ ఉంది. ఈ విధానాన్ని రైతులు ఖచ్చితంగా పాటించాలి. అలా పాటించగలిగితేనే మనకు ఇప్పుడుండే పరిస్థితుల్లో నిలబడగలుగుతాం. అంతేకాదు కాకుండా ఎక్కువ మంది రైతులు చేసేది ఏంటంటే ఈ వ్యాపారస్తుల నుంచి చేప పిల్లలు కొనుక్కోవడం, కేవలం 4 నుంచి 5 నెలల వయసు ఉండే చేప పిల్లలని వాళ్ళు ఏడుబారిన చేప పిల్లలని చెప్పి వీళ్ళకి అమ్మడం వల్ల అవి తెచ్చుకొని వీరు సాగు చేసినప్పుడు వీళ్ళకి రావాల్సినటువంటి పెరుగుదల రాక పంట కాలం అనేది సంవత్సరం కూడా దాటిపోతుంది. ఇలా జరిగినప్పుడు మేత ఖర్చులు పెరిగిపోవడం, ఫీడ్ కన్వర్షన్ రేషియో బాగా పెరిగిపోవడం, మనకు రావాల్సిన ఆదాయం రాక రైతులు నష్టపోతున్నారు. కనుక రైతులు విధిగా 3 టైర్ సిస్టమ్ని పాటించాలి. అంతే కూడా కాకుండా చెరువును నిర్మించేటప్పుడు ఖచ్చితంగా దీర్ఘచతురస్రాకారంలో చెరువుని నిర్మించుకోవాలి. అంతే కూడా కాకుండా నేలల ఎంపికలో కూడా ఇసుక బంకమట్టి కలిసినటువంటి నేలను మనం సెలెక్ట్ చేసుకోవాలి. నీరు నింపేటప్పుడు తక్కువలో తక్కువ కనీసం మనకు 6 నుంచి 8 అడుగుల లోతుకి తగ్గకుండా మనం నీరు ఉంచినట్లయితేనే సమ్మర్ పరిస్థితుల్లో ఈ పై పొరల్లో ఉండేటటువంటి 4 అడుగుల నీళ్లు వేడెక్కిపోయినా కనీసం కింద 2 అడుగుల నీరు కాస్త చల్లగా ఉన్నప్పుడు చేపలకు ఒత్తిడిగా జరగకుండా అవి వాటి యొక్క శరీర పెరుగుదల జరగవలసిన విధంగా జరిగి అంతో ఎంతో పెరుగుదల మనకు కనపడుతుంది. అలా కాకుండా 4 అడుగులు 5 అడుగులు ఉండేటటువంటి చెరువుల్లో మనం సాగు చేసినట్లయితే ఆ వేడి అనేది కింద వరకు వెళ్ళిపోయేసి చేపలు ఈ యొక్క ఉష్ణోగ్రత తాకిడికి ఆ స్ట్రెస్కి గురై పెరుగుదల లేక వ్యాధుల బారిన పడే పరిస్థితి కూడా ఉంది. కనుక రైతులు విధిగా 6 నుంచి 8 అడుగులు ఉంచుకోవాలి. అలా చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. అంతే కూడా కాకుండా మనం ఎంత ఎక్కువ నీరు మనం నింపుకుంటే అంత ఎక్కువ ఆక్సిజన్ అనేది నీటికి అందుద్ది. కాబట్టి దాదాపు 6 అడుగుల నుంచి 8 అడుగులు ఉంచినటువంటి చెరువుల్లో మనం 2.5 నుంచి 3,000 చేపలను హ్యాపీగా మనం ఇబ్బంది లేని విధంగా మనం సాగు చేయొచ్చు. అయితే వీటితో పాటు మనం మేతల్లో ప్రధానంగా మనం నాణ్యమైనటువంటి మేతలు వాడడం ఎంతో అవసరం. ఇప్పుడు మనం గమనించినట్లయితే దాదాపు ఎక్కువ మంది రైతులు వేరుశనగ చెక్క అనేది పూర్తిగా విస్మరించారు. కానీ రైతులు వేరుశనగ చెక్కను చేపల సాగులో వాడడం చాలా అవసరం. కనీసం 10 నుంచి 20% వేరుశనగ చెక్కను కలిపి మేతలో వాడడం చాలా మంచిది. వీటితో పాటు ఫెర్మెంటెడ్ మిశ్రమం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఈ చేపల రైతులు కానివ్వండి, రొయ్యల రైతులు కానివ్వండి విధిగా ఫెర్మెంటెడ్ మిక్చర్ని తయారు చేసుకోవడం చాలా అవసరం. ఇది ఎలా చేసుకోవాలి అంటే ప్రతి ఎకరాకు 15 కిలోల బెల్లం, 15 కిలోలు బియ్యం పిండి కానివ్వండి, గోధుమ పిండి కానివ్వండి ఏదో ఒకటి 15 కిలోలు తీసుకోవాలి. దీంతో పాటు ఒక 10 కిలోలు వేరుశనగ చెక్క, 10 కిలోలు పచ్చి తవుడు అంటే నూనె తీయకుండా ఉండేటువంటి తవుడు, దీంతో పాటు 1 కిలో ఈస్ట్ని ఒక 200 లీటర్ల డ్రమ్ములో మనం బాగా 2 రోజుల పాటు పులిగి పెట్టాలి. పచ్చికలతో కలిపెట్టినప్పుడు దీనివల్ల ఇంకా మేలు జరుగుతుంది. కనుక 2 నుంచి 3 రోజులు మనం అలా ఫెర్మెంట్ చేసి దాన్ని మనం మేతగా ఇవ్వాలి. ఇలా మేతగా ఇచ్చినప్పుడు మనకు ఇది అద్భుతమైనటువంటి pH బఫర్గా పనిచేయడమే కాక అద్భుతమైనటువంటి ప్రొబయాటిక్గా పనిచేస్తుంది, ఆహారంగా పనిచేస్తుంది. కనుక ఇలాంటి ఫెర్మెంటెడ్ మిక్చర్ని రైతులు విధిగా వాడాలి. వారానికి ఒకసారి ఖచ్చితంగా వాడండి. ఇలా ఫెర్మెంటెడ్ మిక్చర్ వాడేటప్పుడు మనం ఎలాంటి మేతలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దీంతో పాటు మనం ప్రధానంగా రైతులు మందులు వాడకం అనేది చాలా వరకు తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం చేపల సాగులో మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్.
మంచినీటి వనరుల్లో మనం కాస్త కోస్త మినరల్స్ లోపం అనేది మనం గమనిస్తున్నాం కనుక హైమిన్ ప్లస్ లాంటి నాణ్యమైనటువంటి మినరల్స్ని ఎకరాకి 10 నుంచి 15 కిలోలు మనం చేపల సాగులో ఇచ్చినట్లయితే మినరల్స్ లోపాన్ని మనం చాలా వరకు అరికట్టవచ్చు. దీంతోపాటు రెగ్యులర్గా అంటే చేప విత్తనం వదిలే ముందు నుంచి పట్టుబడి వరకు కూడా మంచి నాణ్యమైనటువంటి ప్రొబయాటిక్స్ అంటే వాటర్ టోన్ లాంటి ప్రొబయాటిక్స్ని మనం ఎకరాకి కేవలం 200 గ్రాములు 20 నుంచి 30 లీటర్ల నీటిలో బాగా కలిగిపెట్టి చెరువు వెంబడి మనం బాగా చల్లినట్లయితే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది మంచి ప్రొబయాటిక్, వాటర్కి సాయిల్కి పనికొచ్చే ప్రొబయాటిక్కే కాక ప్లాంక్టాన్ బూస్టర్గా పనిచేస్తుంది, నాణ్యమైన ఉపయోగపడేటువంటి ప్లాంక్టాన్ డెవలప్ చేస్తుంది. అంతేకాదు కాకుండా నీటిలో ఉండేటటువంటి విషవాయువులను ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది, దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. కనుక రైతులు ఎక్కువ మందులు వాడకుండా 1 లేదా 2 ముఖ్యమైన మందులు వాడుకుంటూ సాధ్యమైనంత వరకు పంట ఖర్చును తగ్గించుకొని మనం దిగుబడి పెంచుకునే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. రసాయన సేద్యం కలిసిరాని పరిస్థితుల్లో ప్రకృతి సేద్య విభాగం అధికారుల సూచనలతో సహజ విధానాలను ఆచరిస్తున్నాడు ప్రకాశం జిల్లా రైతు. తనకున్న ఎకరా 20 సెంట్ల భూమిలో ఏ గ్రేడ్ ఏటీఎం విధానాల్లో అన్ని రకాల పంటలను పండిస్తున్నాడు. కూరగాయలు, ఆకుకూరలు, దుంపజాతి పంటలు, నూనె గింజలు, అపరాలు పండిస్తూ విత్తన శుద్ధి మొదలు చీడపీడల నియంత్రణ వరకు సహజ విధానాలను ఆచరిస్తున్నాడు. ద్రవ, ఘన జీవామృతాల వాడకంతో పంటలు ఆరోగ్యంగా ఉంటున్నాయని, రోజువారీ ఆదాయం వస్తోందంటూ రైతు చెబుతున్నాడు. నేను గత 5 సంవత్సరాల నుండి రసాయన వ్యవసాయం చేస్తున్నాను. రసాయన వ్యవసాయంలో నాకు కొన్ని ఒడిదుడుకుల వల్ల నాకు పంట నష్టం అనేది జరుగుతుంది. దానివల్ల పక్క గ్రామంలో ఉన్న మెంటర్ పద్మ మేడం గారిని కన్సల్ట్ చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం ద్వారా వెళ్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరిగింది. నేను గత 3 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల నాకు పంట దిగుబడి బాగుంది. తెగుళ్ళు ఎలాంటి పెస్ట్ అనేది ఇప్పుడు వరకు నేను చూడలేదు. 1-20 సెంట్లు ఉంది పొలము. ఎకరమేమో ఏ గ్రేడ్గా శనగ, నూము, కొర్రలు, గోధుమ, సజ్జ ఇలా పలు పంటలుగా వేసుకోవటం జరిగింది ఏ గ్రేడ్లో. ఏటీఎంలోకి వచ్చేసరికి 20 సెంట్లు విస్తీర్ణంలో ఏటీఎం వేసాను. ఏటీఎంలో మొత్తం 30 రకాల పంటలు ఉన్నాయి. గోంగూర, వంగ, మిరప, టమాటా, మొక్కజొన్న, పుచ్చ, దోస, సొర, బీర, బంతి పంటలు వేయటం జరిగింది. దిగుబడికి వచ్చేసరికి నాకు నెలకొచ్చేసరికి 20 నుండి 30 వేల దాకా నాకు ఆదాయం వస్తుంది. ఈ పొలం మొత్తం మీద ఒక 5,000 ఖర్చు పెట్టుంటా. నాకు టమాటాలకు వచ్చేసరికి 150 కేజీలు టమాటాలు కోసాను. వంగ వచ్చేసరికి ఒక 70 కేజీలు వంగ వచ్చినాయి. చిక్కుడు వచ్చేసరికి ఒక 30 వచ్చినాయి. క్యాబేజీ వచ్చేసరికి ఒక 30 క్యాబేజీ కోసేసాను. గోంగూర అంటే ఆల్రెడీ ఆల్టర్నేట్గా డైలీ కోస్తూ ఉన్నాం. నేను మొదటగా ఫీల్డ్ రెడీ చేసుకునేటప్పటికి ముందుగా ఘనజీవామృతం 400 కేజీలు ఎకరానికి వేసాను. వేసిన తర్వాత దేశీయ విత్తనాలు తీసుకొచ్చి వేయటం జరిగింది. వేసిన తర్వాత 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం కొట్టడం జరిగింది. ద్రవజీవామృతం కొట్టడం వల్ల నాకు మొక్కల్లో గ్రోత్ అనేది బాగా వచ్చింది. దానికి తోడు నాది రైన్ ఫీడ్. ఈ రైన్ ఫీడ్ వల్ల మంచు కాలానికి పురుగు అనేది సహజంగా వస్తుంది. కానీ నాకు ఎలాంటి పురుగు, ఎలాంటి తెగుళ్ళు కూడా ఇప్పుడు వాటికి కనిపించలేదు. నేల సారాన్ని పెంచే ప్రకృతి సేద్య విధానాలపై రైతులకు అవగాహన పెంచుతున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. సహజ విధానాలతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు రైతుకు నికరాదాయం సొంతమవుతుందంటున్నారు. రెయిన్ ఫెడ్ అండి, ఇది రెయిన్ ఫెడ్, వాటర్ సోర్స్ లేదు, అయినా కూడా చాలా ఈల్డ్ వస్తుంది. ఇది మేమందరం కూడా క్యాడర్ కి రైతులకి ప్రమోట్ చేస్తున్న మోడల్ అండి. ఏటీఎం ఎనీ టైం మనీ అంటే ఒక 25-30 డేస్ నుండి లీఫీ వెజిటబుల్స్ స్టార్ట్ అవుతాయి. అలా రైతు ఆ ఫీల్డ్లోకి వెళ్తే ఒక 200-300కి ఆదాయం తీసుకుంటారు అమ్ముకొని. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా కూడా ప్రతి రైతులతోటి, ప్రతి మహిళా సంఘంలో ఉన్న మెంబర్ తోటి ఈ కిచెన్ గార్డెన్స్, ఏటీఎం మోడల్స్ రేస్ చేయించాలనేది ఒక భాగము. కాబట్టి ఇది రైతులకి ప్రధాన పంటలేసి 3 నెలలు 6 నెలలు వెయిట్ చేయకుండా తనకున్న ఎకరంలో ఒక 20 సెంట్లలో ఈ ఏటీఎం మోడల్ వేసుకుంటే ఇది నిరంతర ఆదాయం వస్తుంది. ఇది 365 రోజులు కూడా రిలే సోయింగ్ చేసుకుంటూ కంటిన్యూ చేస్తాము. ఇది సహజ సేంద్రియ ఉత్పత్తులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. దీనికి తోడు సాగు ఖర్చులు తక్కువగా ఉండటం, ఏటీఎం, ఏ గ్రేడ్ పద్ధతుల్లో రోజువారీ ఆదాయం వచ్చే అవకాశం ఉండటం వల్ల రైతులు ప్రకృతి విధానాల దిశగా అడుగులు వేయాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.